ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంలు మొరాయించడం వంటి అంశాలను వివరించారు. ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్ల వద్ద వేచి ఉండాల్సిన దుస్థితి ఎందుకు ఎదురైందని ప్రశ్నించారు. కాగా వీవీప్యాట్ స్లిప్స్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది టీడీపీ. అలాగే ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించింది తెలుగుదేశం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంలు మొరాయించడం వంటి అంశాలను వివరించారు బాబు. ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్ల వద్ద వేచి ఉండాల్సిన దుస్థితి ఎందుకు ఎదురైందని ప్రశ్నించారు. కాగా వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది టీడీపీ. అలాగే ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించింది. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీఈసీతో చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సమావేశం ముగిసినట్లుగా ఉంది. బయటకు వస్తున్నారు నాయకులంతా కూడా. దాదాపు గంటన్నర పాటు కొనసాగినటువంటి ఈ సమావేశంలో పూర్తి స్థాయి కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ ఎంపీలు, నాయకులు అంతా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం జరుగుతున్న క్రమంలో భాగంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. దానివల్ల అధికార తెలుగుదేశం పార్టీ యొక్క ప్రయత్నాలు యొక్క మనుగడను దెబ్బతీసే విధంగా ఉంది. అదేవిధంగా వాటి యొక్క ఫలితాలను కూడా తారుమారు చేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏమాత్రం సమంజసమైంది కాదు. అదేవిధంగా ఈవీఎంలు కూడా దాదాపు 4000 పైగా ఈవీఎంలు పనిచేయలేదు. ఇదంతా కూడా ఓటర్లకు మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇకపోతే యథేచ్ఛగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని అధికారులను తొలగించడం, బాధ్యతలను తొలగించడమే కాకుండా సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా తొలగించిన అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పిదంగా ఉంది. ఆ రకంగా అధికార యంత్రాంగాన్ని కూడా మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇతర అధికారులతో కూడా సమావేశమయ్యి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి తీరును కూడా వివరించడమే కాకుండా వారికి కూడా ఫిర్యాదు పత్రాలను అందజేయడం జరిగింది. అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు, గట్టిగా కూడా అడగటం జరిగింది. ఈ రీపోలింగ్ జరిగే అంశాలపై కూడా కొంత మేరకు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలిసి రావాల్సి ఉంది. ఇకపోతే వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై కూడా మరొకసారి పునరాలోచించుకోవాలి అన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగటం జరిగింది. కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించడమే కాకుండా దాదాపు సగం 50% మేరకు వీవీప్యాట్ల యొక్క స్లిప్పులను లెక్కించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఆ రకంగా తీసుకున్నట్లయితే ఓటర్లకు నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని గట్టిగా నిలదీయడం జరిగింది, అడగడం జరిగింది. ఇకపోతే ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే వీరంతా కూడా బయటకు వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో పూర్తి స్థాయిలో చేసినటువంటి అన్ని తప్పులను కూడా ప్రతి అంశాన్ని కూడా చాలా వివరంగా తమ యొక్క ఫిర్యాదు పత్రంలో పొందుపరచడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించాలి, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేయాలని అడిగినప్పటికీ కూడా ఆ రకంగా చేయకపోవటం వల్ల అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇది అదే ఓటర్లను చాలా చోట్ల హత్యలు కూడా జరిగాయి. అదేవిధంగా హింసాత్మక సంఘటనలు చాలా మంది గాయపడ్డారు. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క తప్పిదము, కేంద్ర ఎన్నికల సంఘం లోపభూయిష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇదంతా జరిగిందన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని గట్టిగా నిలదీసి అడగడం జరిగింది. ఇప్పుడే ఒక్కరొక్కరుగా ఇదంతా కూడా బయటకు వస్తున్నారు.
దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మరికొద్ది సేపట్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎలాంటి తప్పులు జరిగాయి, దానివల్ల జరిగిన నష్టాన్ని కూడా అనేక అంశాలను కూడా ఈ ఫిర్యాదు పత్రంలో పొందుపరచడం జరిగింది. ఇకపోతే ఈ మొత్తం జరిగిన వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ప్రజా పోరాటాన్ని రూపొందించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా ఢిల్లీలోనే ఉంటున్నటువంటి ఎన్ చంద్రబాబు నాయుడు అనేక మంది జాతీయ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపి ఈ ప్రజా పోరాటానికి ఒక కార్యరూపం ఇచ్చే అవకాశం ఉంది. ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా ఖరారు చేసుకునే అవకాశం ఉంది. శ్రీనగర్ వెళ్లి నేరుగా ఫరూక్ అబ్దుల్లాతో కూడా సమావేశం కానున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత తిరిగి బీహార్ వెళ్తున్నారు. బీహార్లో కూడా నితీష్ కుమార్తో భేటీ అవుతున్నారంటగా తెలిసింది. అనేక అంశాల్లో వీళ్ళందరి యొక్క మద్దతు తీసుకొని ఈ ప్రజా పోరాటాన్ని నిర్వహించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు గాను ఎన్నికలు జరిగే తీరుతెన్నులను అదేవిధంగా ఈవీఎంల పట్ల ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.